ఆహ్వానించాలి. అందరూ చప్పట్లతో ఆహ్వానించాలి. నిరంతరం పాఠశాల పూర్వ విద్యార్థిగా, పూర్వ ఎస్ఎంసి చైర్మన్గా అనేక కార్యక్రమాలతో మాతో పాటుగానే నడుస్తూ పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసినటువంటి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా తమ తమ స్థానాల్లో. సభా సరస్వతికి నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి మేము పిలవగానే ఎప్పుడు పిలిచినా మమ్మల్ని కాదనకుండా మరి మా పాఠశాలకు విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, అలాగే మహేందర్ రెడ్డి గారికి, కొత్త పరిచయం సార్ కూడా, అలాగే రంగనాథ్ గారికి, అలాగే ఎప్పుడు వెన్నంటి ఉండి మేము తాబేలు అనుకుంటామో ఆ కుందేల్లాగా పరిగెత్తే ఆశలకు అందకుండా ఉరికే నరేన్ ట్రస్ట్ పొలకంపల్లి నరేందర్ గారు అండ్ శ్రీమతి జయంతి గారు, అలాగే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి మల్లం ఐలయ్య గారు, మా కింద ముందుకు ఎస్ఎంసీ చైర్మన్గా ఉన్నారు, అలాగే అజీముద్దీన్ గారు, అలాగే నూతనంగా ఎన్నికైన అమ్మ ఆదర్శ కమిటీ పాఠశాల చైర్మన్ నవనీత గారు, మరి పూర్వ విద్యార్థి కందూరి ఐలయ్య గారు, మరి మాకెప్పుడు కుకునూరుపాల నుంచి దాతలుగా ఉండి అమరేందర్ గారు, భూమగౌడ్ గారు, బాలగౌడ్ గారు, మరి మీ అందరికీ విద్యార్థులు ప్రియమైనటువంటి తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియపరుస్తున్నాను. మరి మానవ సేవయే మాధవ సేవ అన్నట్టుగా విద్యార్థులు బాగా వినండి. నేను వచ్చి 7 నెలలు అవుతుంది. మన జిల్లా విద్యాశాఖాధికారి డిఓ గారు కూడా మన పాఠశాల కనీసం ఒక 5 సార్లు సందర్శించడం జరిగింది. ఒక గొప్ప మనసున్నటువంటి వ్యక్తి, నిగర్వి, సౌమ్యుడు, ఒక చిన్న చిరునవ్వుతో పలకరిస్తాడు. నేను మన జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా శిరస్సు గురించి నమస్కరిస్తున్నాం. విద్యార్థులారా, ఈ విషయం ఎందుకు చెప్తున్నా మీరు గమనించండి. నేను అడగగానే సార్ మా దగ్గర స్ట్రెంత్ ఎక్కువగా ఉంది, దయచేసి మాకు ఒక హిందీ పండిట్ డిప్యుటేషన్ ఇవ్వరా అనగానే వెంటనే మల్లికార్జున సార్ గారిని కొండపాక నుంచి కుకునూరుపాల స్కూల్కు పంపించాడు. ఆయన పెద్ద గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. బిగ్ క్లాస్ కొట్టండి. ఒక్క చేత దండం కాదు, మీ అందరి చేతిలో నమస్కరించండి దండం పెట్టి. అది మన గొప్పతనం. సారు నిజానికి ఎప్పుడు మర్చిపోలేనంత విధంగా మరి విద్య అంటే ఎంత ఇష్టమో మీకు అర్థం చేసుకోండి. హిందీ చాలా లాస్ అయిపోయారు ఒక్క ఆయన నుండి. మరి అలాంటి సన్నివేశంలో మరి మాకు పాఠశాలకు డిప్యుటేషన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది సార్. మిమ్మల్ని మా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేమని
ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే అన్నీ ఉండి ఏదో తక్కువ ఒక చేయలేనట్టుగా ఉంటే బాగుండదు అని మిమ్మల్ని మేము కోరగానే మీరు మాకు ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషం సార్. అలాగే మీ అందరికీ తెలిసినటువంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఎవరో చెప్పండి, ఎవరు ఎవరు? ఎస్, పూర్వ విద్యార్థి నరేన్ ట్రస్ట్ పొలకంపల్లి నరేందర్ గారు, ఇంతకుముందు సర్పంచ్ గారు. మరి ఎన్నో సేవలు చేశారు. తన ఇంటికి చేయనటువంటి సేవలు మా పాఠశాలకు చేశారు సార్. మీకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మరి మీలాంటి గొప్ప మనసు ఉండడము ఇది మేము అదృష్టంగా భావిస్తున్నాం సార్. కోట్ల మంది ఉంటారు, కోట్ల డబ్బులు ఉంటాయి, కానీ 5 పైసలు పెట్టాలంటే ఎవరు పెట్టలేరు సార్. మేము ఎంతోమందిని చూసాము. మీది ఒక గొప్ప హృదయం అని సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. మీ అందరికీ యూనిఫామ్స్ ఇచ్చారు. 1,50,000 ఈ స్పోర్ట్స్ యూనిఫామ్, మీరు తొడుక్కున్నటువంటి స్పోర్ట్స్ యూనిఫామ్. మరి మీరు ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో తెచ్చుకునే పరిస్థితిలో ఇలాంటి సందర్భంలో 1,50,000 పెట్టి ఇప్పించాడు. ఇప్పుడు గర్ల్స్ టాయిలెట్స్ కట్టించాడు, దానికి 2,50,000. నేను ఈ చూస్తున్నటువంటి సందర్భంలో 6 నెలల్లో ఎన్నో అద్భుతాలు ఊహించాడు నాకు ఇక్కడ ఈ స్టేజ్ మీద. మరి ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి విద్యార్థుల అభివృద్ధి నా అభివృద్ధి అని పాటుపడుతూ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మన నరేన్ సార్ గారు. రియల్లీ సార్, మీకు హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నాను, ఈ సభాముఖం తెలియపరుస్తున్నా. మీ మంచి మనసు. నేను ఈ కొత్త స్కూల్కి వచ్చినందుకు నిజంగానే నాకు ఎలా దొరుకుతారో అనుకున్నాను. మీరు ఒక నాకు రైట్ హ్యాండ్గా దొరికిర్రు. నేను తాబేళ్ళనైతే మీరు కుందేలు అయ్యారు. మరి ఇంకా ఈ పాఠశాలను ఇక్కడనే కాదు, ఒక స్టేట్ లెవెలే కాదు, ఒక జిల్లా లెవెలే కాదు, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్తామని నా యొక్క కోరిక సార్. ఇది 100% మీ సహాయ సహకారాలు, ఊరోళ్ళ సహాయ సహకారాలు ఉంటే ఈ పాఠశాలను అభివృద్ధి పదం వైపు నడిపిస్తానని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చాలా ఇంటెలిజెంట్గా ఉన్నటువంటి పిల్లలు, మంచి మేధావులు. నేను అబ్జర్వేషన్ చేశాను. ఒక్కసారి చెప్తే వాళ్ళకు 100 సార్లు చెప్పిన టక్కన గుర్తిస్తుంటారు. మరి ఇంత మంచి వ్యక్తులు, ఇంత మంది స్టూడెంట్స్ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక పెద్ద స్ట్రెంత్ 370 మంది స్ట్రెంత్. మరి విలేజెస్ అండ్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, మరి మీరు మాకు సపోర్ట్ చేసినట్టయితే నేను ఏ స్థాయి కంటే ఆ స్థాయికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీ పిల్లల పట్ల నేను సభముగా తెలియపరుస్తున్నాను. మీరు తల్లిదండ్రులు గారు మాకు అప్పచెప్పారు కాబట్టి మా పిల్లలే మేము తల్లిదండ్రులుగా భావించి మీ విద్యార్థుల కొరకు ఎంతో పాటుపడతామని సభముగా తెలియపరుస్తున్నాను. ఒక మొక్కను వేస్తే ఆ మొక్క గురించి ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో మీ అందరికి తెలుసు. ఆ మొక్కను సాధితే కొన్ని రోజుల వరకు అది ఫలాలను అందిస్తుంది. మీరు కూడా మీ పిల్లల్ని ఎలా మీరు ఆలోచించి అలా పెంచుతున్నారో మరి ఆ ఫలాలను అందే వరకు మేము తోడుంటామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాము. అలాగే మల్లం ఐలయ్య గారు ఎస్ఎంసి చైర్మన్గా ఉన్నాడు. ఎంత మృదు స్వభావం అంటే ఏది అడిగినా కాదనకుండా తడబడకుండా సార్ నా వంతు ఏమి కావాలో మీకు ఇస్తానని మాకు పేరెంట్స్ మీటింగ్ పెడితే కింద కూర్చునే పరిస్థితులు వస్తున్నాయని 100 చైర్ ఇవ్వడం జరిగింది, 3 టేబుల్స్ ఇవ్వడం జరిగింది. మరి తను కూడా గొప్ప హృదయం ఉన్నటువంటి వ్యక్తి. విద్యార్థుల కొరకు ఏదైనా చేస్తామని ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు వీళ్ళు. మీకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా సార్. అలాగే ఇష్ట అమరేందర్ గారు సార్ మాకు బ్యాండ్ లేదు స్కూల్కు అని అడగగానే తను కూడా మాకు బ్యాండ్ ఇప్పడం జరిగింది. ఆయన కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నిజానికి ఎన్ని డబ్బులున్నా అయ్యాలని సంకోచిస్తుంటారు. మరి ఇలాంటి కుకునూరుపల్లె గ్రామస్తులు ఎంత మంచివారో, ఎంత హృదయ స్వభావులో, ఎంత దయగల వ్యక్తులో నాకు ఇక్కడ అర్థమైంది. కొందరి డబ్బులు అడిగి ఏమైనా పాఠశాలకు కొంచెం ఇస్తారని అంటే మరి కొందరు వెనుక ముందు ఆడతారు. అలా కాకుండా దాందేమున్న సార్, మానవ సేవయే మాధవ సేవ, మీరు బాగుంటే మేము బాగున్నట్టే అనే వ్యక్తులు ఉన్నటువంటి ఈ గ్రామము, ఈ కుకునూరుపల్లె గ్రామ ప్రజలని సభాముఖాన్ని తెలియపరుస్తున్నాను. తల్లిదండ్రులారా, మీరు గమనించవలసింది ఒకటి ఉన్నది. ఏంటంటే విద్యార్థులను కేవలము పాఠశాలకు మాత్రమే తోలుతున్నాము. నా పిల్లలు చదువుతున్నారు అని అనుకుంటారు తప్ప నా పిల్లవాళ్ళకు ఎంత చదవచ్చు,
ఎక్కడి వరకు వచ్చు, నా పిల్లవాడు ఏం చేస్తున్నాడు, నిరంతరంగా వస్తున్నాడా రాలా, మరి పాఠశాల కానీ గమనించవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. ఈ రోజులలో సెల్ ఫోన్ ఒకటి ఉన్నది. ఈ సెల్ ఫోన్ అనేది ఒక అటం బాంబు కంటే మరి ఇది చాలా ప్రమాదకరమైనటువంటిదండి. మరి ఈ సెల్ ఫోన్ చేతికిచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేయొద్దని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ పిల్లలు మాకంటే గొప్పవాళ్ళు కావాలని మేము నిరంతరం కృషి చేస్తున్నాము, మా ఉపాధ్యాయ సోదరులు అందరం కలిసి. ఎందుకంటే మీ పిల్లవాడు బాగుపడ్డప్పుడే మేము బాగుపడ్డట్టు అని సభాముఖంగా తెలియపరుస్తున్నాము. మీ పిల్లలు ఎప్పుడు బాగుపడలేదో మేము ఇంతసేపు కష్టపడ్డది కూడా మేము శూన్యమని సందర్భంగా తెలియపరుస్తున్నాము. కాబట్టి మీ పిల్లలు ఒక ఐఏఎస్ కావాలన్నా, ఒక టీచర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా తప్పకుండా మీరు మీ సపోర్టు మాకు ఉన్నట్టయితే మీరు మీ పిల్లవాడు ఏది కావాలో అది తయారు చేసి చూపిస్తామని నేను సందర్భంగా తెలియపరుస్తున్నాను. జాతికి రూపురేఖలు దిద్దేది పార్లమెంట్ కాదు, పాఠశాల అని సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి తల్లిదండ్రులందరికీ నమస్కరించి చెప్తున్నాను, ప్రతి పిల్లవాడు పాఠశాలకు రెగ్యులర్గా పంపించాలని సందర్భంగా నేను కోరుతున్నాను. చదువు రాకపోతే మమ్మల్ని నిలబెట్టి అడగండి. మీరు చదువుకుంటున్నారు, చదువును కొంటలేరు. చాలామంది నేను నందిపూర్లో పనిచేసినప్పుడు ప్రైవేటు పాఠశాల వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అని నేను ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి ఒక 100 మందిని జాయిన్ చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తుంటారు, చదువును కొంటుంటారు. మేము చదువును కొనటం లేదు, చదువుకుంటున్నాము. ఇది గవర్నమెంట్ స్కూల్ యొక్క పరిస్థితి. మంచి మేధావులు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని నమ్మండి, నమ్మి పంపియండి. తప్పకుండా మీ పిల్లలను ఏ స్థాయికి తీసుకుపోవాలో ఆ స్థాయికి తీసుకుపోతాము. మీ పిల్లల్ని మా చేతిలో పెట్టిర్రు. మేము తప్పకుండా మీ పిల్లల బాగోగుల గురించి వచ్చాము కాబట్టి, మీ పిల్లలే మా పిల్లలు కాబట్టి మేమే మీ పిల్లలకు తల్లిదండ్రులుగా యాక్ట్ చేస్తూ మీ పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోతామని, రానున్న రోజుల్లో 5 సంవత్సరాల ఇక్కడ ఉంటాను, మీ పిల్లల్ని నా కళ్ళ ముందే మీరు చూస్తారు, జాబ్లో జాయిన్ అవుతారు, మళ్ళీ తిరిగి పాఠశాలకు వస్తారు. ఇది మీకు నేను ఒక అభయం ఇస్తున్నాను. తప్పనిసరిగా నేను ఇది నెరవేరుస్తానని, మీ కళ్ళ ముందే మీ పిల్లలను డాక్టర్లు తయారు చేస్తామని, ఏ డిపార్ట్మెంట్ కావాల్సి ఉంటే ఆ డిపార్ట్మెంట్ తయారు చేస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. మరి మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఇంత దూరం వచ్చిన మా పెద్దలందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మా నరేందర్ గారిని నా జీవితంలో మరవాని సందర్భంగా నేను చెప్తున్నాను. మల్లమ్మ అయ్యయ్య గారిని కూడా ఈ జీవితంలో నేను మరవాని సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే వచ్చిన 6-7 నెలల్లో వీళ్ళిద్దరూ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉండడం వల్ల నేను ఈ స్థాయికి నేను తీసుకురాగలిగాను. ఇంకా కూడా గ్రామ ప్రజల్లో దాతలు ఉన్నట్టయితే మా పాఠశాల మా అభివృద్ధి, మా పాఠశాల మా విద్యార్థి అభివృద్ధి అని ముందుకొస్తే వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతానని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ నాకు వెన్నంటూ ఉన్న సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే వచ్చిన 6-7 నెలల్లో వీళ్ళిద్దరూ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉండడం వల్ల నేను ఈ స్థాయికి నేను తీసుకురాగలిగాను. ఇంకా కూడా గ్రామ ప్రజల్లో దాతలు ఉన్నట్టయితే మా పాఠశాల మా అభివృద్ధి, మా పాఠశాల మా విద్యార్థి అభివృద్ధి అని ముందుకొస్తే వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతానని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ నాకు వెన్నంటూ ఉన్నట్టు వార్షికోత్సవ సభను పురస్కరించుకుని ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు సత్తయ్య గారికి, అదేవిధంగా జిల్లాను విద్యారంగంలో 5 నిమిషాలు కష్టపడుతూ మరి ఎంతో ముందుకు తీసుకెళ్తున్న మా గురువు డిఈఓ శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ పోల్కం జయంతి గారికి, అదేవిధంగా నరేందర్ గారికి, అదేవిధంగా మరి గ్రామ పెద్దలు ఐలయ్య గారికి, మరియు నవనీత గారికి, మరియు రంగనాథ్ గారికి, మరియు పూర్వ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ పాఠశాలల నుండి వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా గ్రామ పెద్దలు, గ్రామ యువకులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. అదేవిధంగా విద్యార్థులకు ఆశీస్సులు. ఇక్కడికి రాగానే నిజంగా ఆఫీస్కి వెళ్ళగానే ఆశ్చర్యం అనిపించింది నాకు. నేను అసలు గవర్నమెంట్ పాఠశాలకు వచ్చానా, ఒక కార్పొరేట్ పాఠశాలకు వచ్చానా అని చెప్పి నిజం ఆలోచించా. నిజంగా ఈ యొక్క ఎవరు చేస్తున్నా కానీ వాళ్ళకి అసలు శిరస్సు నుంచి నమస్కరించాల్సింది. ఎందుకంటే
మామూలుగా ఎవరు కూడా వ్యక్తిగతంగా ఎంతో సంపాదించినా కానీ పాఠశాలకు సాయం చేయాలన్నా కానీ వేరే వ్యక్తిగత సాయం చేయాలన్నా కానీ ఎంతో మరి ఆలోచిస్తారు. మరి ఆ విధంగా ఆలోచించి మరి ఇంత పాఠశాలకు ఇంత సేవలు చేస్తున్న మరియు గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం. అదే నరేంద్ర సార్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క కుకునూరుపల్లి గ్రామం ఎంత రోజు చూసుకుంటూ వెళ్తున్నాం కదా, ఎంత బాగుంటుందో అదేవిధంగా ఈ పాఠశాల కూడా చాలా అందంగా చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో నిజంగా అద్భుతమైన స్టాఫ్. నేను ప్రతి సబ్జెక్టు ప్రతి స్టాఫ్ నాకు తెలుసు. వీళ్ళందరూ కూడా ఒక దగ్గరే ఉన్నారేంది ఇంత మంచి స్టాఫ్ అని చెప్పి కూడా నేను నిజంగా చాలా సంతోషిస్తున్నా. మంచి స్టాఫ్. అదేవిధంగా మరి ఇక్కడ ఎవరైతే మరి ఈ స్టాఫ్ ఉందో స్టాఫ్లో పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. మరి మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. కాబట్టి మరి ఇక్కడ మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఎంతో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఏదైతే కుకునూరుపల్లి అంటేనే ఒక అద్భుతమైనటువంటి పేరు. మరి ఈ విధంగా మనము తీసుకున్నట్టయితే ఇక్కడ విద్యార్థులు ముఖ్యంగా మరి ఉపాధ్యాయులను ఫాలో అయ్యి ఉపాధ్యాయులు చెప్పేటట్టు అన్నీ ఏంటి ఒక క్రమశిక్షణలో వెళ్ళినట్టయితే మీరు చూసారండి. మనం మామూలుగా మనము చూసుకున్నట్టయితే యద్భావం తద్భవతి అంటే మనం ఏమి సంకల్పించుకుంటామో అవే జరుగుతాయి. మరి మీ జీవితంలో మీరు ఏం సంకల్పించుకుంటారో మరి అవే అవుతాయి. కాబట్టి మీరు మామూలుగా చూడండి, ఒక విత్తనము నాటి మరి దానికి చుట్టూ ఎరువు వేసి దాని యొక్క అయితే కలుపు మొక్కలను తీసేసినట్టయితే ఏదైతే మంచి పంట వస్తుందో మీలో కూడా మరి ఏదైతే ఉందో క్రమశిక్షణతో ఉంచి ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినట్టయితే వారిని యొక్క భావి భారత ప్రయోజకులు తయారు చేస్తే రేపు మనకు సమాజానికి ఎంతగానో మరి ఉపయోగపడతారు. ఈ విధంగా మరి మీలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మీరు పూర్తి స్థాయిలో మరి యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ పాజిటివ్ నెగటివ్ రెండు ఉంటాయి. మరి పాజిటివ్ తీసుకున్నట్టయితే మీరు ముందుకు వెళ్తారు, నెగటివ్ తీసుకున్నట్టయితే మరి వెనక్కి పడిపోతారు. మీరు చూడండి, మామూలు అయితే ఇంజనీరింగ్ చదివి తన చదువు మొత్తం కూడా మరి సమాజానికి భారతదేశానికి ప్రతి నిమిషం 5 నిమిషం కృషి చేసినటువంటి అబ్దుల్ కలాం ఒకవైపు, అదేవిధంగా ఇంజనీరింగ్ చదివి ప్రపంచ వినాశనానికి దారితీసి టెర్రరిస్ట్ అయినటువంటి మరి ఒసామా బిన్ లాడెన్ ఒకవైపు, ఇలా ప్రతి దానిలో కూడా పాజిటివ్ నెగటివ్ అనేవి రెండు ఉంటాయి. మరి చూసుకోవాలి, మనం ఏది కావాలో ఏది చేయాలో చూసుకోవాలి. అదేవిధంగా మరి మానవ జీవితంలో మరి మామూలుగా దశలు ఏముంటాయి మనకు? బాల్యము, యవ్వనము, కౌమారము, ఇంకోటి వృద్ధాప్యము. ఈ 4 దశలు తీసుకుంటే మరి బాల్యములేమో మనకు ఊహ ఉండదు, అదేవిధంగా యవ్వనములేమో ఆలోచన ఉండదు, అదేవిధంగా మనకు కౌమారంలో మనకు శక్తి ఉండదు, వృద్ధాప్యం కౌమారంలో డబ్బులు ఉండవు, మరి వృద్ధాప్యంలో మనకు శక్తి ఉండదు. ఇలా జీవితంలో కూడా ప్రతి దశ కూడా ఎంతో కీలకమైంది. కానీ ఏ ఒక్క చిన్న మనం నెగ్లెక్ట్ చేసినా, ముఖ్యంగా మీకు ఏవైతే ఇప్పుడు ఈ బాల్య దశ ఉందో, బాల్య యవ్వన దశ ఉందో, ఈ దశలు చాలా కీలకమైనవి. ఇలా ఏ ఒక్క దశను మనము నెగ్లెక్ట్ చేసినా మన జీవితం కూడా మొత్తము మరి తలకిందులు అవుతుంది. అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుని తినంగా జరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క ఏదైతే మీ సమయం ఉందో, ఏదైతే మీకు వయసులో ఆ వయసుకి మరి ఆ టైంలో ఆ విధంగా పనిచేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు 8th, 9th, 10th ఉన్నారు. ఈ టైంలో మీరు తొందరగా మనము సక్సెస్ కావాలంటే ముఖ్యంగా త్రిబుల్ ఐటీ టార్గెట్ పెట్టుకొని ఆ విధంగా మీరు కృషి చేసేటట్టు ఉండాలి. తాత్కాలిక లక్ష్యాలు ఏర్పరచుకొని మనకు 1 year 2 year 3 year మరి ఆ లక్ష్యాలను ఎంచుకొని ఆ లక్ష్యాలను ఎంచుకునే క్రమంలో మీరు ఒక క్రమశిక్షణతో ఉండి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ లక్ష్యాలు అంటే మనకు తెలుసుకోవచ్చు, మీకు లక్ష్యాలు అంటే ఏ విధంగా ఉంటాయి, మీకు ఏం కావాలి, మీకు ఏది ఇష్టమో దాన్ని అన్ని సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా ముందుకు పోవాలి. అదేవిధంగా ఈ లక్ష్యాలను ఎంచుకొని లక్ష్యాలను సాధించే క్రమంలో మనకు ఒక మంచి మిత్రులు దొరకాలి. ఆ మంచి మిత్రులు లేకపోతే మన జీవితం ఎక్కడికి పోతుంది. ఎందుకంటే మనకు తాత్కాలిక ఆనందాల కోసం మన జీవితాన్ని పాడు చేసుకుంటాం. ఒక 5-6 ఏళ్ళు కష్టపడితే మన జీవితాంతం కూడా సుఖంగా ఉంటాం. కానీ అది ఆలోచించాం. ఏదో చిన్న చిన్న తాత్కాలిక ఆనందాలు ఏంటి, ఆ ఫోన్లు వాడడము, ఆ ఫోన్లు చూస్తే కూడా ఫోన్లు ఏముంటాయని రీల్స్ కానీ ఇంకా ఏవో రాసుకుంటూ చూసుకుంటూ మీ యొక్క టైంని వేస్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు ఒక మంచి ఆలోచనతో ముందుకు పెట్టితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు ఏవైతే ఈ యొక్క లక్ష్య సాధనలో
మంచి మిత్రులు ఎంచుకున్నట్లయితే మంచి మిత్రులు ఎప్పుడైనా మనకు 4 రకాల మిత్రులు కనబడతారు. ఏంట్రాలు అనే ఒక్క నిమిషం. మన లక్ష్యాలలో 4 రకాల మిత్రులు కనబడుతుంటారు. మన 4 రకాల మిత్రులు అంటే హ్యాపీ అంటే మనం సంతోషంగా ఉంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. మరి అదే ఇంకోటి హ్యాపీ అంటే మనం సంతోషంగా ఉంటే వాళ్ళు తట్టుకోలేరు, బాధపడుతుంటారు. ఇంకోటి హ్యాపీ మనం సంతోషంగా లేకపోతే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇంకోటి హ్యాపీ వాళ్ళు మనల్ని సంతోషంగా ఉంచారు, వాళ్ళు కూడా సంతోషంగా ఉండరు. కాబట్టి ఈ 4 రకాల మిత్రుల్లో మరి మనకి ఏ మిత్రులు కావాలి? హ్యాపీ మనం ఆనందంగా ఉంటే వాళ్ళు ఆనందంగా మరి ఎవరైతే అనుకుంటారో అలాంటి మిత్రులను మనం సెలెక్ట్ చేసుకొని మరి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మన జీవితంలో సక్సెస్ కావాలంటే మిత్రులే కీలకము. ఫ్యామిలీ ఎంత బలంగా ఉంటే మనం అంత సక్సెస్ అవుతాము. అదేవిధంగా మిత్రులు కూడా మన తోడు బాగుంటేనే మనం ముందుకు వెళ్తాము. కాబట్టి మంచి మిత్రులను ఎంచుకొని మంచి మరి సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఈ 9th క్లాస్ కానీ 8th క్లాస్ ఉన్నారు కదా, ఇప్పటి నుంచే మీరు యొక్క IIIT అంటే మీరు ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక వేసుకోవాలి. మామూలుగా మనము ఏ వయసులో ఆ వయసులో చేయాల్సిన పనులు ఉంటాయి కదా. మనం 8th అంటే ఏం చేయాలి? 8th మీరు ఉన్న దానిలో 10 GPA వచ్చడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా 9th 10th 9th అంటే మీరు మీ సబ్జెక్ట్లో ఏది వీక్కున్నారో ఆ వీక్ను మీరు చూసుకొని ఈ హాలిడేస్లో మొత్తం మీరు కష్టపడి బట్ NGPA వచ్చినట్టు చూసుకున్నట్టయితే మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఒక 4-5 ఏళ్ళు కష్టపడితే జీవితాంతం కూడా సుఖపడి ఉంటారు. అలా కానట్టయితే జీవితాంతం కూడా మరి కష్టంగా ఉండవలసి వస్తుంది. మనం అప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ హాలిడేస్ని యూజ్ చేసుకొని కొంచెం బ్రహ్మాండంగా చదివి కష్టపడి చదవండి. అదేవిధంగా మరి నాకు ఈ ఆహ్వానాన్ని నుంచి ఇచ్చినందుకు పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. నా వంతుగానే ఈ పాఠశాలకు కూడా నేను వచ్చి జూన్ జూలై కానీ వచ్చేసి నేను కొన్ని సేవలు చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. విద్యేతర సాంస్కృతిక కార్యక్రమాలన్నిటినీ మనము తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నిటి యొక్క సంక్షిప్త నివేదిక సమర్పించాల్సిందిగా పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ వి బాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. జడ్పీహెచ్ఎస్ కుకూరుపల్లిలో జరుగుతున్న పాఠశాల వార్షికోత్సవ సభకు సభాధ్యక్షత వహిస్తున్న పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ వి సత్యయ్య సార్ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాధికారి శ్రీ ఈ శ్రీనివాసరెడ్డి సార్ గారు, మండల విద్యాధికారి శ్రీ శ్రీనివాసరెడ్డి సార్ గారు, ఎస్ఓ సెక్టోరల్ ఆఫీసర్ రంగనాథ్ సార్ గారు, ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన PNR ట్రస్ట్ చైర్మన్ శ్రీ పొలకంపల్లి నరేందర్ సార్ గారికి, పాఠశాల పూర్వ SMC చైర్మన్ శ్రీ మల్ల మైలయ్య గారికి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి K నవనీత గారికి, VMR అధినేత మహేందర్ రెడ్డి సార్ గారికి, వేదిక మీద ఉన్న కాంప్లెక్స్ పరిధిలోని అన్ని హై స్కూల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, గ్రామ పెద్దలకు, యువకులకు, మా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రియమైన విద్యార్థులకు శుభాశిస్సులను తెలియజేస్తూ పాఠశాల వార్షికోత్సవ నివేదికను మీ ముందు ఉంచుతున్నాను. ఈ విద్యా సంవత్సరంలో మా పాఠశాల జరిగిన కార్యక్రమాలను ఈ సంవత్సరం SSC పరీక్షలో మా పాఠశాల జిల్లాలో సుమారుగా 10వ స్థానాన్ని కైవసం చేసుకుని విజయదుందుకి మోగించినాము. SSCలో ఇంగ్లీష్ మీడియంలో 60 మంది విద్యార్థులు, తెలుగు మీడియంలో 12 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 100% ఉత్తీర్ణత సాధించినాము. 10 GPAలో 2 విద్యార్థులను ఎస్ అఖిల, K అంజనా సాధించి మండలంలో మొదటి స్థానంలో ఉంచినారు. అదేవిధంగా IIIT భాషలలో 6 విద్యార్థులు అడ్మిషన్స్ పొంది ఈ పాఠశాల చరిత్రలో మొట్టమొదటి స్థానాన్ని ఈ సంవత్సరం కైవసం చేసుకున్నాము. తేదీ 26/2023 నాడు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో డ్రాయింగ్, వ్యాసరచన, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, రన్నింగ్, యోగా, పిరమిడ్, బతుకమ్మ, బోనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినాము. తేదీ 15/8/2023 స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించినాము. లయన్స్ క్లబ్ స్నేహ గజ్వేల్ వారిచే విద్యార్థులకు ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ పంపిణీ చేయనున్నది. నూతనంగా ఏర్పడిన మన మండల కుకూరుపల్లిలో మండల స్థాయిలో తేదీ 2/9/23, 3/9/23లలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 9 గ్రామాల హై స్కూల్స్ విద్యార్థులకి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్లో పోటీలు నిర్వహించినాము. అట్టహాసంగా విద్యార్థులలో నూతన ఉత్సాహాన్ని పెంపొందించే విధంగా జరిగినవి.
ఇట్టి ఎస్జిఎఫ్ గేమ్స్ మా పాఠశాల నుండి మండల స్థాయిలో వాలీబాల్ అండర్-14 బాయ్స్ ప్రథమ స్థానంలో గెలిచి జిల్లా స్థాయిలో పాల్గొన్నారు. కబడ్డీ అండర్-14 గర్ల్స్, అండర్-17 గర్ల్స్ ప్రథమ స్థానంలో గెలిచి జిల్లా స్థాయిలో పాల్గొన్నారు. కబడ్డీలో జిల్లా స్థాయిలో అండర్-17 బాయ్స్ 5 విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో టెన్నికాట్స్లో అండర్-14 బాయ్స్, అండర్-17 బాయ్స్ 8 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తేదీ 25/11/24 నాడు మన పాఠశాలలో ప్రజాస్వామ్య రాజకీయ విలువల అవగాహన కొరకు మాక్ ఎలక్షన్స్ మాదిరి ఎన్నికలు విద్యార్థులతో నిర్వహించినాము. డిసెంబర్ 22-23 నాడు పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి విద్యార్థుల చేత మ్యాథ్స్ వేర్, క్విజ్ కాంపిటీషన్, మ్యాథ్స్ రంగోలి నిర్వహించినాము. డిసెంబర్ 24, 2023 రోజులలో మా పాఠశాల నుండి విజ్ఞాన విహారయాత్రలు అంతర్వేది, విశాఖపట్నం, బొర్రా గుహలు, సింహాచలంను సందర్శించినాము మరియు రామోజీ ఫిలిం సిటీని కూడా సందర్శించినాము. జనవరి 26, 2020 నాడు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి విద్యార్థులకు పిఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ కొల్కంపల్లి నరేంద్ర గారు 1,50,000 రూపాయల ఆర్థిక సాయంతో విద్యార్థులకు ప్రత్యేకమైన యూనిఫామ్స్ అందజేయడం జరిగింది. 31 జనవరి 2024 నాడు పాఠశాలలో విద్యార్థులచే స్వయం పరిపాలన దినోత్సవం సెల్ఫ్ గవర్నమెంట్ డే జరుపుకున్నాము. తేదీ 21 ఫిబ్రవరి 2024 నాడు మాతృభాషా దినోత్సవం జరుపుకున్నాము. ఈ సందర్భంగా విద్యార్థులచే భువన విజయం, కవి సమ్మేళనం, అష్టవధాన కార్యక్రమాలు నిర్వహించినాము. తేదీ 28 ఫిబ్రవరి 2024 నాడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినాము. విద్యార్థుల చేత సైన్స్ రంగోలి, సైన్స్ ఫేర్, క్విజ్ కాంపిటీషన్ నిర్వహించినాము. హిందీ దివస్లో భాగంగా హిందీలో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి హిందీ దివస్, హిందీ క్విజ్, హిందీ గ్రామర్ వీడియోస్ ప్రదర్శించినాము. 2023-24 సంవత్సరానికి ఇన్స్పైర్ అవార్డ్స్లో గణితాంశంపై 8వ తరగతి విద్యార్థిని వి హరిప్రియారెడ్డి ఎంపికైనారు. ఈ విద్యా సంవత్సరంలో సైన్స్ ల్యాబ్ మెటీరియల్స్కు 26,000 రూపాయల ఆర్థిక సహాయం శ్రీ విజయ్ కుమార్ గారు మరియు పాఠశాల గ్రంథాలయానికి 50,000 రూపాయల విలువగల పుస్తకాలను శ్రీ వేదకుమార్ సార్ గారు అందజేశారు. అలాగే మన పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ కొండి మల్లారెడ్డి గారు సుమారు 15,000 రూపాయల విలువగల 150 పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. పూర్వ ఎస్ఎల్సీ చైర్మన్ శ్రీ మల్ల మైలయ్య గారు మన పాఠశాలకు 100 కుర్చీలు, 4 ఆఫీస్ టేబుళ్ళు, ఎల్ఈడి టీవీ ఇచ్చినారు. అలాగే క్రీడా సామాగ్రిలో భాగంగా ప్యాంట్ సెట్ పి అమరేంద్ర సార్ గారు ఇప్పించినారు. ఈ పాఠశాల పూర్వ ఎస్ఎస్సీ విద్యార్థుల బ్యాచ్ వారు వాటర్ ప్యూరిఫైయర్ ఇప్పించి విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించినారు. సత్యసాయి సేవా సమితి హైదరాబాద్ వారు 50 కొబ్బరి మొక్కలు ఇప్పించినారు. 10 GPA సాధించిన 10వ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతి కింద 10,000 రూపాయలు శ్రీ విజయ్ బొబ్బాయిపల్లి గారు ఇచ్చినారు. ఇంగ్లీష్ సబ్జెక్టులో నైపుణ్యాలను పెంపొందించడానికి స్పెల్ రైజర్, స్పెల్ విదార్డ్ మరియు డ్రామాలలో మండల స్థాయిలో 10వ స్థానంలో నిలిచినారు. కళలకు, కవులకు, సాంస్కృతిక కార్యక్రమాలకు కుకునూరుపల్లి కానాచి జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలలో మా పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అల్పాహార పథకం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 6 రకాలైన టిఫిన్స్ పిఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ కొల్కంపల్లి నరేంద్ర సార్ గారి సహకారంతో డిఓ శ్రీ ఈ శ్రీనివాసరెడ్డి సార్ గారి చేతుల మీదుగా ప్రారంభించినాము. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ఈ సంవత్సరం ISO 9001 సర్టిఫికెట్ రెన్యువల్ అయినది. మా పాఠశాలలో 6వ తరగతి 7వ తరగతి విద్యార్థుల చేత ఫుడ్ ఫెస్ట్ నిర్వహించినాము. సంక్రాంతి సంబరాలలో భాగంగా పాఠశాలకు మన జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి గరిమా అగర్వాల్ గారు IAS గారు వచ్చినారు. 10వ తరగతి విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చినారు. మా పాఠశాలలో సిటీ ఆధ్వర్యంలో తొగట CI గారు, స్థానిక SI గారు వారి సిబ్బంది చేత విద్యార్థులకు సైబర్ సేఫ్టీ, గర్ల్ చైల్డ్ సేఫ్టీ అంశాలపై అవగాహన కల్పించినారు. అత్యధిక సంఖ్యలో తల్లిదండ్రులు పేరెంట్స్కు మీటింగ్స్ పాల్గొన్న జిల్లాలో ఏకైక పాఠశాల మనదే. పేరెంట్స్ మీటింగ్కు RJD శ్రీ సోమిరెడ్డి గారు పాల్గొని తల్లిదండ్రులకు, విద్యార్థులకు భవిష్యత్తుపై సూచనలు, సలహాలు ఇచ్చినారు. మన పాఠశాలలో కుట్లు, అల్లికలు నేర్పించడం జరుగుతుంది. పూసులతో వివిధ అలంకరణ వస్తువులను తయారు చేయడం, కాగితాలతో వివిధ అలంకరణ వస్తువులను తయారు చేయడం విద్యార్థులకు నేర్పిస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వేల్ వారు పాఠశాలకు ఒక బీరువా ఇచ్చినారు. పాఠశాల గజ్వేల్ ప్రధానోపాధ్యాయులు
శ్రీ బి సత్తయ్య సార్ గారు పాఠశాలకు 2 బిరువాలు ఇచ్చినారు. పాఠశాల గణిత ఉపాధ్యాయురాలు శ్రీమతి ఆర్ కృష్ణవేణి గారు పాఠశాలకు 1 బిరువ ఇచ్చినారు. తల్లిదండ్రుల సమావేశంలో ప్రతి సమావేశానికి శ్రీమతి జయంతి నారాయణ గారు ఎక్కువ మంది తల్లిదండ్రులు హాజరవుటకు ప్రోత్సహించే విధంగా టీవీ, గ్యాస్ స్టవ్, రైస్ కుక్కర్, ప్లేట్స్, వాటర్ ఫిల్టర్స్ ఇచ్చినారు. మా పాఠశాలకు ప్రభుత్వం తరపున ఉచిత యూనిఫామ్స్, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత మధ్యాహ్న భోజన పథకము, ఉచిత ట్రావెలింగ్ అలవెన్స్ పరగ్రామ విద్యార్థులకు, ఎస్ఎస్సీ విద్యార్థులకు డీసీపీ వారిచే అభ్యాస దీపికల పంపిణీ, తరగతి గదులలో డిజిటల్ స్మార్ట్ స్క్రీన్స్ బోర్డ్స్ చేత బోధన నిర్వహణ, ఉచిత రాగి జావ పంపిణీ, ఎన్ఎంఎంఎస్లో ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి 12,000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. పాఠశాల నిర్వహణ అభివృద్ధిలో మాకు ఎల్లవేళలా సహకరిస్తూ మౌలిక వసతుల కల్పనలో తోడుగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న దాతలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, గ్రామ పెద్దలకు, అధికారులు, అనధికారులు, నాయకులందరికీ పాఠశాల పక్షాన హృదయపూర్వక ధన్యవాదములు. మీ సహకారము ఎల్లవేళలా ఇలాగే ఉండాలని, పాఠశాల అభివృద్ధి, విద్యాభివృద్ధికై మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మంచి క్రమశిక్షణను పాటిస్తూ అద్భుత విజయాలను సాధిస్తున్న మా పాఠశాల విద్యార్థులకు మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందజేస్తున్నాను. రాబోయే విద్యా సంవత్సరంలో పాఠశాల నిర్వహణలో మీ అమూల్యమైన సూచనలు, సలహాలు, హార్దిక తోడ్పాటును అందజేయాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్షిక నివేదికను మీ ముందు సమర్పిస్తున్నాను. ఇట్లు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందము, జడ్పీహెచ్ఎస్ కుకురుపల్లి. పూర్వ విద్యా కమిటీ చైర్మన్ శ్రీ మల్లం ఐలయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. వేదిక ముందున్నటువంటి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మరియు పుర ప్రముఖులకు మరియు పూర్వ విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నేను 4 సంవత్సరాలు ఎస్ఎంసీ చైర్మన్గా పనిచేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది, అదేవిధంగా బాధగా ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయులతో అనుబంధం, విద్యార్థులతో అనుబంధం ఎప్పుడూ మర్చిపోలేను. ఇటువంటి అవకాశం ఎప్పుడూ రాదు. అది నాకు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి డిఓ గారికి, సర్పంచ్ గారికి మరియు ఇప్పుడు నూతనంగా ఎన్నుకున్నటువంటి చైర్మన్ గారికి, ప్రధానోపాధ్యాయులు గారికి మరియు కోఆప్షన్ సభ్యులు అజముద్దీన్ గారికి, మహేందర్ రెడ్డి గారికి మరియు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు నేను సర్పంచ్ రోజు బడికి ఎందుకు వస్తాడంటే ఇక్కడికి ఆయనే చదువుకున్నట్టు ఈయన కూర్చుంటాడు. ఎందుకోసం అంటే ఆయన నిత్యం స్కూల్కు వచ్చి పిల్లలు చదువుతున్నారా లేదా, భోజనాలు బరాబర్ పెడుతున్నారా లేదా అని, అదేవిధంగా టాయిలెట్స్ కూడా అతని సొంత ఖర్చులతో కట్టించాడు. మరొకసారి ఇలాంటి సర్పంచ్ మన కుకునూరుపల్లికి ఉన్నందుకు మరొకసారి సర్పంచ్ మరోసారి గెలిపించాలని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మీ యొక్క సహకారం కూడా పాఠశాలకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పాఠశాల అభివృద్ధిలో మనతో పాటు భాగస్వాములుగా ఉంటూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కృషి పెద్దలు గౌరవనీయులు శ్రీమతి పొల్కంపల్లి జయంతి గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. వేదికను అలంకరించిన మన ప్రిన్సిపల్ గారికి మరియు డిఓ గారికి మరియు మా లగ్గారం మా సర్పంచ్ గారికి మరియు అజముద్దీన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి మరియు పిఎన్ఆర్ ట్రస్ట్ నరేందర్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మా కుకునూరుపల్లిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి మరియు పిల్లలకి అందరికీ కూడా
పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము సర్పంచ్ వచ్చిన తర్వాత ఈ గత 5 సంవత్సరాల్లో చాలా మార్పు వచ్చింది కుకునూరుపల్లిలో. గత 5 సంవత్సరాలకు ఇప్పటికీ మా కుకునూరుపల్లిలో ఉన్నటువంటి మార్పు ఏంటంటే విద్యార్థుల్లో మార్పు మరియు వారి తల్లిదండ్రుల్లో మార్పు. ఏ రకంగా అంటే నేను వచ్చిన తర్వాత చాలా మటుకు అప్పుడు పిల్లలు చాలా మన గవర్నమెంట్ స్కూల్లో అంటే చులకన భావం ఉండేది. ఎందుకంటే అది ఏ రకంగానో తెలియదు, కానీ మేము వచ్చిన తర్వాత కూడా మేము కొంచెం ఎంకరేజ్ చేయడం వల్ల మరియు టీచర్స్ టీం యొక్క ప్రోత్సాహం వల్ల మరియు పేరెంట్స్కి కూడా చెప్పడం ద్వారా కూడా స్ట్రెంత్ కూడా పెరగడం జరిగింది. ప్రైమరీ స్కూల్లో ప్లస్ హై స్కూల్లో కూడా స్ట్రెంత్ పెరిగి వాళ్ళ తల్లిదండ్రుల్లో ప్రోత్సాహం అన్నది కూడా మంచిగా వచ్చేసింది. ఎందుకంటే స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్తో పాటు ధీటుగా పిల్లలు బాగా చదువుకోవాలి, అన్ని రంగాల్లో రాణించాలి, అన్ని విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో అన్ని రకాలుగా సౌకర్యాలను కూడా ఇప్పించడం కూడా జరిగింది. చదువు విషయంలో కూడా 10th క్లాస్ పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా 10/10 కూడా తెచ్చించుకోవడం జరిగింది. 6 సీట్లు IIIT కూడా తెచ్చుకోవడం జరిగింది స్కూల్ తరఫున, గవర్నమెంట్ స్కూల్ నుంచి. అది చాలా గ్రేట్. మన స్కూల్ తరఫు నుంచి IIIT సీట్ రావడం చాలా గ్రేట్ ఇది. ఎందుకంటే పిల్లలు ఇది ఇంప్రూవ్మెంట్. ఇదే విధంగా మన స్కూల్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా నేను ఇదే చెప్తున్నాను, ఇదే విధంగా పిల్లల్ని ప్రోత్సహించండి. చదువు విషయంలో మాత్రం వెనకంజ వేయొద్దు. వాళ్లకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వారు అవుతారు మీరు. 10th ఇంటర్ చదవంగానే స్టాప్ చేయించకండి. వాళ్ళని ఇంకా చదివించి ఏది కావాలనుకుంటే అది చదివించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇదే నేను ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్తున్నాను. ఎప్పుడైనా ఎవరైనా మేము ఎంతమంది అయినా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎంత చదవాలనుకుంటే చదవనివ్వండి, వాళ్ళని ఆపకండి. ఓకేనా? ఇదొక్కటే నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ కుటుంబపల్లి యాన్యువల్ డే సెలబ్రేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, ముఖ్య అతిథులు, మన జిల్లా విద్యాధిశాఖారి గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, అలాగే వంగా మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా స్కూలు వచ్చిన 6-7 నెలల్లో ఒక మార్పు తీసుకురావాలనేటువంటి కృతనిశ్చయంతో ఒక మంచి కోసం పాటుపడుతున్నటువంటి మన స్కూల్ హెడ్ మాస్టర్ సత్తయ్య గారికి, అదేవిధంగా గ్రామ తాజా మాజీ సర్పంచ్ జయంతి గారికి, ఈ స్కూల్కి చైర్మన్గా పనిచేసినటువంటి మల్లె గారికి, అజ్ముద్దీన్ గారికి, అదేవిధంగా ఐలే లగడారం గారికి, అదేవిధంగా ఎవరు పేరు మర్చిపోతే ఏమనుకోద్దు. ఇక్కడి నుంచి అక్కడి వరకు అందరికీ కూడా ఆత్మీయ అతిథులకు అందరికీ కూడా ఈ సందర్భంగా వినమ్ర నమస్కారాలు తెలియజేస్తూ, వచ్చినటువంటి పిల్లలకి, అదేవిధంగా తల్లిదండ్రులకి, అందరూ కూడా గ్రామ పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ స్కూల్కి ఒక చరిత్ర. ఈరోజు మనం తెలుగుదేశం గవర్నమెంట్లో అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు, మనకి ఎమ్మెల్యే ముత్తంరెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి మోడల్ స్కూలు కట్టింది స్కూల్ నాకు తెలిసి 93-94లో. ఈ రోజుకి అది 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు సిల్వర్ జూబ్లో అడిగిపెట్టినటువంటి ఈ స్కూల్ని అందరు గట్టిగా చప్పట్లతోని, ఈ స్కూల్ కట్టి 25 సంవత్సరాలు అవుతుంది. అప్పుడున్న మన సర్పంచ్ కీర్తిశేషులు అంజిరెడ్డి గారు, ఎంపీటీసీ పొలకంపల్లి యాదగిరి గారు, చాలామంది పెద్దలు ఈ స్కూల్ కోసం పనిచేసినటువంటి సందర్భాలు. అదేవిధంగా కుకునూరుపల్లికి పాత రోజులకు పోతే 83లోనే ఇక్కడ 10th రావడానికి చాలామంది పెద్దలు ఇక్కడ పనిచేశారు. కాసం నారాయణ గారు, రంగేశ్వర గారు, ఇప్పుడున్నటువంటి హరిబాబు గారు, జీడిగంటి కిషన్ గారు, చాలామంది పెద్దలు ఉన్నటువంటి నర్సగౌడ్ గారు కూడా ఇక్కడ చాలా ఈ స్కూల్ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు.
అప్పుడు ఒక 11,000 12,000 కోసం ఇక్కడ గ్రామంలో ఒక డ్రామా అనేది స్టార్ట్ చేసి అందరూ ఒక వేషధారంతో ఉత్సాహపరుస్తూ ఆ వచ్చినటువంటి డబ్బులతోని ఈరోజు కుమ్మూరుపల్లికి 10th 83లో ఇక్కడ ప్రారంభమైంది. అక్కడ చాలా రోడ్డుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ స్థలం ఇచ్చినటువంటి కమ్మరి కిషన్ గారు ఇక్కడ మనకు స్థలం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్ చాలా డెవలప్. ఇది ఒక పెద్ద, ఇప్పుడు సార్ చెప్తా ఉన్నారు, జిల్లాలోనే టాప్ 10లో ఉంది జెడ్పీహెచ్ఎస్ కుమ్మూరుపల్లి. చదువుకుంటే ఎక్కడ చదువుకోవాలి, జెడ్పీహెచ్ఎస్ కుమ్మూరుపల్లి చదువుకున్న రీతిగా ఈరోజు అందరూ కూడా సార్లు, టీచర్లు, డిఓ గారు అందరూ కూడా మనకు సహకరిస్తున్నారు. కాబట్టి మన ఊరు పేరు నిలబడాలి. మన ఊరుకున్న బలం, మన ఊరుకున్నటువంటి మన నీళ్ళలో ఉన్నటువంటి బలం మీకు తెలియదు. ఏదంటే అది కూడా సాధించే దిశగా మన ఊరుంది. మన ఊరికి చాలా మంచి పేరు. ఎందుకంటే దినదినాభివృద్ధి చెందుతూ మొన్ననే మండలైంది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు చాలా ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతాయి. మనకు కూడా కాలేజెస్ వస్తాయి, జూనియర్ కాలేజ్ వస్తుంది, ఇక్కడ ఐటీఐ ఆల్రెడీ ఉంది. మన కాన్స్టిట్యూన్సీలో గజ్జల్ నియోజకవర్గంలో ఉన్న ఏకైక ఐటీఐ మన కుక్నూరుపల్లినే ఉంది. కాబట్టి మీరు అందరికీ మంచి భవిష్యత్తు ఉంది. బాగా చదువుకోవాలి. చదువుతో పాటు చదువు అయిపోయినా కూడా ఈ స్కూల్ని కానీ, ఇక్కడ ఉన్న సార్లను కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఊరిని కానీ ఎప్పుడు మర్చిపోదు. కాబట్టి మీరందరూ కూడా సైలెన్స్, ఆహా ఓహో అల్లరి చేయకండి. కాబట్టి స్కూల్ చరిత్రను కూడా మీరు మర్చిపోదు. చాలామంది స్కూల్ నుంచి బయటకు పోయిన తర్వాత చాలా రకరకాలుగా అంటే కొన్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. దయచేసి ఎవరిని ఎంటర్టైన్ చేయదు. ఎవరికి కూడా మన స్కూల్ని ఎప్పుడు ఒక దేవాలయంలాగా కుకునూరుపల్లిలో బడులు గుడులు చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి సందర్భం. ఇంత మంచి స్టేజ్ మన ఒక 5 సంవత్సరాల క్రితం మేము వచ్చిన తర్వాత ఇక్కడ పెయింట్ కానీ ఎలాంటి కార్యక్రమాలు లేవు. కానీ మేము స్కూల్ని ఎన్నుకున్నాం. ఎందుకు స్కూల్ని ఎన్నుకున్నామంటే ఇక్కడ మార్పు, చిన్నపిల్లల్లో చదువుకున్నటువంటి మార్పు, తద్వారా తల్లిదండ్రులకు, తద్వారా సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక మంచి మనసుతో చేసినటువంటి పని ఇది. మేము చేసిన చాలా ఉత్తసాయమే అనుకుంటా. కానీ మనం అందరం కూడా ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా కాదు, మనది గవర్నమెంట్ స్కూళ్ళకు ధీటుగా అన్నీ కూడా పనిచేయాలి. మీరు కూడా బాగా చదివితే మనకు కూడా 4 మండలాల్లో కలిపి మనకు 10/10 మొన్న రావడం కూడా జరిగింది. 6 888 కూడా సాధించడం జరిగింది. 4 ఏళ్ళ నిరీక్షణ తర్వాత 2 సంవత్సరాలు కరోనా పోయిన తర్వాత చాలా ప్రయత్నం జరిగింది. కొంచెం కరోనా పోయినాక ఒక బ్యాచ్ చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో కూడా మంచి రిజల్ట్స్ మన స్కూల్కి వచ్చినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తాం. 10/10 ఎస్టేట్ ఒక 5-6 రావచ్చు. అదేవిధంగా IIITలో ఒక 10 రావచ్చు అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నాం. బాగా దానికి స్పెషల్ క్లాసులు కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన ఈ 10th క్లాస్ వాళ్ళకు ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి సహకరించిన డిఓ గారికి, ఇక్కడ కృషి చేసినటువంటి హెచ్ఎం గారికి, అందరూ సబ్జెక్ట్ టీచర్ అందరికీ కూడా నిజంగా శిరస్సు నమస్కారాలు తెలియజేయాలి. మీరందరూ కూడా బాగా చదువుకొని ఈ ఊరికి మనము కొంచెం కూడా మనం ఏదైనా సహాయం అనేటువంటి దాంట్లో మనం నేర్చుకోవాలి. బ్లడ్లో రావాలి, మనసులో రావాలి. మన దగ్గర స్కూల్ మర్చిపోయిన తర్వాత ఎవరు కూడా ఈ స్కూల్ సహాయానికి చాలామంది చెప్తున్నారు. ఇక్కడ ఎంతోమందికి విద్యా దానం చేసినటువంటి మన స్కూల్ మనమంతా తలుచుకుంటే కుకునూరుపల్లిలో 90% పూర్వ విద్యార్థులే ఉన్నారు. కానీ దయచేసి వాళ్ళందరూ కూడా ఒక మంచి మనసుతో చేసుకుంటే ఇవన్నీ చాలా చిన్న కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి పెద్ద మనసు అనేది ఉంటే, సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవచ్చు. కాబట్టి నేను కూడా నిజంగా అదృష్టవంతుడి. 5 సంవత్సరాల్లో కూడా మీరు ఇచ్చినటువంటి ప్రేమాభిమానాలు, అధికారులు ఉన్నటువంటి ఆశీర్వాదాలతో కూడా కుకునూరుపల్లి మండలం సాధించడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు ఆశీర్వదించినందుకు ఈ 5 సంవత్సరాలు మా పరిపాలన ఖచ్చితంగా మంచి జరిగింది అనుకుంటాను. అవకాశం ఉంటే దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తే, మళ్ళీ అవకాశం వస్తే ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం తీసుకుంటాం. ఖచ్చితంగా ఇంకా ఎవరైనా నేను కాకుండా ఇంకెవరు వచ్చినా కూడా ఖచ్చితంగా స్కూల్ని పట్టించుకోవాలి. ఖచ్చితంగా స్కూల్కి ఒక మంచి పేరు తీసుకురావాలి. స్కూల్ ద్వారానే సామాజిక అటువంటి ఏదంటే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎప్పుడైతే స్కూల్ పిల్లర్స్ ఒకప్పుడు చదువుకునే వారితో 10th కానీ ఆడపిల్లలకు మ్యారేజ్ చేయాలి, లేకపోతే మగవాళ్ళు అయితే గ్యారేజ్కి పంపించాలనేటువంటి ఆలోచన ఉండే. ఇది తప్పు. చాలా బాగా చదువుతున్నారు. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. చాలా బ్రహ్మాండమైనటువంటి టాలెంట్ ఉన్నారు. మీరు ప్రతి ఒక్క ఇంటికి ఒక హీరో తయారవుతాడు. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా
సార్లకు సహకరిస్తే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆహా వచ్చేసి పిల్లలు అల్లరి చేయకండి. డిఓ సార్ అంటున్నారు. నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్తయ్య గారు, అదేవిధంగా పిఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ నరేందర్ గారు, వారి సతీమణి జయంతి గారు, వంగ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారి విద్యార్థులకు అందరికీ కూడా నా ఆశీస్సులు. ఎందుకంటే మీరు ఇప్పుడు సుమారుగా వారం రోజుల నుంచి కల్చరల్ యాక్టివిటీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ కల్చరల్ యాక్టివిటీస్ అనేది మీరు ఇప్పుడు ఇక్కడ ప్రదర్శించబోతారు కాబట్టి మీకు పానకంలో ఒక పుడకలాగా అడ్డు తగలకుండా నేను ఒక 4-5 ముచ్చట్లు చెప్పి మాత్రమే నేను క్లోజ్ చేస్తా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మనము అతి కొద్ది రోజుల్లోనే, మరికొద్ది రోజుల్లోనే అకాడమిక్ ఇయర్ ముగించుకోబోతున్నాం. ఈ అకాడమిక్ ఇయర్ లోపల నేను ఈ పాఠశాలను సందర్శించడం ఇది ఒక 6వసారి. నేను ఏ పాఠశాల, ఈవెన్ నేను చదువుకున్నటువంటి నంగనూరు హై స్కూల్ కూడా ఇన్నిసార్లు ఈ అకాడమిక్ ఇయర్లో ఏ చిన్న కార్యక్రమం ఉన్నాయో సత్తయ్య గారు తప్పకుండా మీరు రావాలి అని చెప్పేసి ఆయన నన్ను వదలకపోవడం వల్ల నేను ఈ పాఠశాలను మరీ సందర్శించడం జరిగింది. అసలు యాక్చువల్లీ ఇది మనం 4వ తారీఖు రోజే పెట్టుకుంటా అని చెప్పి నా దగ్గర రావడం జరిగింది. నాకు 4వ తారీఖు రోజు ఎట్టి ఫస్ట్ నాకు కుదరదు సత్తయ్య గారు అంటే, సార్ మీ గురించి నేను ఎట్టి దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటా సార్ అని చెప్పేసి ఈరోజు పెట్టుకోవడం కూడా జరిగింది. ఈరోజు మధ్యాహ్నం కూడా నేను వారికి చెప్పాను, నేను ఈరోజు కూడా నాకు వీలైతే వీలేదు కదా అంటే, నేను ఎట్టి ఫస్ట్లో రావాలా సార్ అని చెప్పేసి సరే అని చెప్పి నా స్పాట్ ఎలక్షన్ క్యాంప్ నుంచి ఇటే రావడం జరిగింది. ఇది ఇంకోటి సత్తయ్య గారు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి యాన్యువల్ డే కార్యక్రమం కూడా నేను ఇది 2వసారి. ఇదివరకు వారు రామ్సాగర్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా నేను ఇదే నెల లోపల వెళ్ళడం కూడా జరిగింది. మళ్ళీ అదే సత్తయ్య గారు ఆధ్వర్యంలో కుగ్నూరుపల్లి లోపల ఇక్కడికి రావడం జరిగినటువంటి మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను పాఠశాలలో వెళ్ళినప్పుడు నేను ఒక 2 అంశాలను నేను చూశాను. ఎందుకంటే ఇక్కడ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఆ విషయాలు నేను తప్పకుండా చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఏంటి అంటే మనకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి నెల లోపల 3వ వారం లోపల పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది నిర్వహిస్తూ ఉంటాం. దానికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఆ కార్యక్రమానికి రావాలని చెప్పేసి మన పాఠశాల నుంచి వారికి 2-3 రోజుల ముందే వారికి ఇంటిమేషన్ కూడా పోవడం జరుగుతూ ఉంటుంది. కానీ నేను దాదాపుగా ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఏదో ఒక స్కూల్కి వెళ్తూ ఉంటాను. కానీ ఒక 5%-10% కంటే ఎక్కువ పేరెంట్స్ రావడం లేదు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే మీకు ఉండొచ్చు వ్యవసాయ పనులు ఉండొచ్చు, ఇంకా వేరే పనులు ఉండొచ్చు, ఎన్నో పనులు ఉండొచ్చు. మీ పిల్లల గురించి మీరు నెలలో 1 గంట 2 గంటల సమయాన్ని వెచ్చించకపోవడం అనేది బాధాకరం. మీరు రావాలి, మీరు పేరెంట్గా మీరు వచ్చేస్తే మాత్రమే మీ పిల్లల యొక్క ప్రగతి ఏంది, మీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంది, ఏం చదువుతున్నారు, టీచర్ ఎట్లా చదువుతున్నారు, యూనిట్ టెస్ట్లో కావచ్చు, స్టిప్ టెస్ట్లో కావచ్చు, FA1లో కావచ్చు, FA2లో కావచ్చు, ఏం మార్కులు వస్తున్నాయి, ఎలా ఉంది, ఇంకా ఎట్లా చేస్తే మనము మీ పిల్లవాడు మన పెర్ఫార్మెన్స్ పెరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ నెక్స్ట్ ఇయర్ అయినా కానీ మనము అకాడమిక్ ఇయర్ మరికొద్ది రోజులను ఇంకొక 15-16 రోజులు కూడా ముగించుకోబోతున్నాం. నెక్స్ట్ ఇయర్ అయినా కానీ కరెక్ట్గా మీరు అందరూ కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ తూచా తప్పకుండా రావాలని చెప్పేసి నేను మీ పేరెంట్స్ అందరినీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకా ఇప్పుడు మేము పాఠశాల లోపల FRS అనే అటెండెన్స్ సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్. దానివల్ల నేను ప్రతిరోజు కూడా సాయంత్రం అటెండెన్స్ అనేది చూడడం జరుగుతూ ఉంటుంది. చాలా పాఠశాల లోపల 70% కంటే అటెండెన్స్ నమోదు కావడం లేదు మన గవర్నమెంట్ స్కూల్లో ప్రత్యేకించి. మన జిల్లా సగటు కూడా సుమారు 75% కంటే దాటుతలేదు. ఎందుకు దాటుతలేదు? 1 రోజు 2 రోజులు హాలిడేస్ వస్తే పిల్లవాడు 4 రోజుల దాకా స్కూల్కి రాడు. అది తల్లిదండ్రులు గమనించాలి. ఒక 3-4 రోజులు కంటిన్యూస్గా పాఠశాల రాకపోతే టీచర్ ఏం చెప్తుండో ఆ 4 రోజులది వీళ్ళకు వాళ్ళు వినడం లేకుండా ఉంటే
వాళ్ళకు ఎవరు చెప్తారు మరి మళ్ళీ అది ఎవరు చెప్పరు అది, ఎందుకంటే ఈ ఒక్క పిల్లగానికి ఇద్దరు పిల్లగాని ముగ్గురు పిల్లగాని మళ్ళీ వాళ్ళు రిపీట్ చేయాలంటే చేయలేరు. కాబట్టి ఏమైనా హాలిడేస్ ఉన్నప్పటికీ మీరు సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి, మనకు దసరా హాలిడేస్ ఉంటాయి, సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, అప్పుడు వాళ్ళను ఎక్కడైనా ఊళ్ళలో పంపించాలి. కానీ మీరు అకాడమిక్ ఇయర్ మధ్య లోపల ఒకరోజు సెలవు వస్తే 4 రోజులు పంపించకుండా ఉంటేనే బాగుంటుంది. మీ పిల్లవాని యొక్క విద్య అనేది సరిగా అంతదని చెప్పేసి మీ తల్లిదండ్రులకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభుత్వ పాఠశాల లోపల ఈరోజు మన జిల్లాల 100 కంటే తక్కువ ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి పాఠశాలలు కనీసం 96 పాఠశాలలు మన జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా 50 మంది కంటే లోపల ఉన్నటువంటి పిల్లలు సుమారుగా 27 పాఠశాలలు మన స్కూళ్ళలో ఉన్నాయి. ఎందుకంటే ఒక్క సెక్షన్లో ఉండేటువంటి పిల్లలు కూడా కొన్ని పాఠశాలలో కూడా హై స్కూళ్ళలో కూడా మన దగ్గర లేరు. ఎందుకు లేరు? మన ప్రభుత్వ పాఠశాల లోపల ఇదివరకు అంటే ప్రైవేట్ స్కూల్ లోపల ఇంగ్లీష్ మీడియం ఉంది, అక్కడికి వెళ్తుండ్రు అని చెప్పేసి వెళ్ళేవారు. కానీ మనం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించుకున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోతే నాకు తెలిసి తెలుగు మీడియం అనేది మనకు ఉండదు, ఇంకా అంత క్లోజ్ అయిపోయింది. మొన్నటితోనే పూర్తి స్థాయిలో పట్ల ఇంగ్లీష్ అనేది మనము మన పాఠశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. అందుకు అనుగుణంగా మన టీచర్లకు కూడా మనము వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉన్నాం, శిక్షణ ఇచ్చినాం కూడా. కాలానుగుణంగా సిలబస్ మారుతున్నప్పటికీ సందర్భంలో పట్ల ప్రతిసారి కూడా మనం ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రైవేట్ స్కూళ్ళలో ఏముంటుంది, వాళ్ళు ఇంటర్మీడియటో డిగ్రీయో పీజీయో చేసిన వాళ్ళు మాత్రమే ఉంటుంది. పట్టిన విధానం అనేది వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. మన దగ్గర కాన్సెప్ట్ బోధన మాత్రమే మన దగ్గర జరుగుతూ ఉంటుంది. మన టీచర్లు అందరూ కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్సే ఉన్నారు. ఏ పాఠశాలలో పోయినప్పుడు కూడా క్వాలిఫైడ్ టీచర్సే ఉంటారు. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. ప్రైవేట్ స్కూల్కి పోతే ఉంది దోపిడీ, ప్రతి దానికి కూడా అడ్మిషన్ ఫీజు అంటాడు, ట్యూషన్ ఫీజు అంటాడు, స్పెషల్ ఫీజు అంటాడు, యాన్యువల్ డే ఫీజు తీసుకుని యాన్యువల్ ఫీజు అంటాడు, ఈవెన్ టీసీ ఇస్తే కూడా టీసీకి డబ్బులు తీసుకుంటారని చెప్పి నాకు ఎన్నో కంప్లైంట్లు వస్తాయి. ఇప్పుడు ఇక ఈ ఏప్రిల్ అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయంటే నాకు ఇంకా అప్ టు ఆగస్టు వరకు ప్రతిరోజు కూడా ప్రైవేటు స్కూళ్ళ మీద కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. ఎందుకు మనం పంపించాలి వాళ్ళ దగ్గరికి? అక్కడికి మనకు లేవా? ఇక్కడ వనరులు ఉన్నాయి కదా, జేబులు ఎందుకు కాల్ చేసుకోవాలి? అక్కడ ఏమి ఇంతకన్నా ఎక్కువ నాణ్యమైనటువంటి విద్య మనకు అందది. కాబట్టి మన ఊళ్ళో ఉన్నటువంటి పాఠశాలను మనమే బలోపేతం చేసుకోవాలి. ఎవరు బలోపేతం చేయరు, మనమే చెయ్యాలి. ఆ విధంగా ఇప్పుడు మీ కుక్నూరుపల్లి విలేజ్లో కూడా 2 ప్రైవేట్ పాఠశాలైనా సుమారుగా 1500 మంది వరకు విద్యను అభ్యసిస్తున్నారు. అదంతా మీ ఊరిలో కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళే కావచ్చు. వాళ్ళందరూ కూడా మన ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వాపసు రావాలని చెప్పేసి మీ తల్లిదండ్రులందరినీ కోరుతా ఉన్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక విద్యార్థిని నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తే మీ స్ట్రెంత్ అనేది 700 వెళ్ళిపోతుంది. మన ప్రభుత్వ పాఠశాలలో పూట ప్రభుత్వం ఎన్నో మౌలిక వసతులు కల్పిస్తూ ఉంది. మీకు తెలుసు, మన ఊరు మన బడే కావచ్చు, అదేవిధంగా మధ్యాహ్న భోజనం కావచ్చు, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, ఐఎఫ్సి ఫ్లాట్ ప్యానల్స్ ఇన్ని రకాలుగా ఇస్తూ ఉన్నారు. మన ప్రైవేట్ పాఠశాలలో పోతే టెక్నాలజీ ద్వారా విద్యను అభ్యసిస్తున్నామని చెప్పేసి తల్లిదండ్రులు భావిస్తూ ఉన్న సమయం లోపల మన జిల్లాలోని ప్రతి పాఠశాలకు కూడా మనకు ఐఎఫ్సి అని చెప్పేసి టెక్నాలజీ ద్వారా విద్యను అందిస్తూ ఉన్నారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులందరూ. మనకు ఎలాంటి లోటు లేదు. మీరు చూస్తే మన దగ్గర వర్గల మండలం ఒకటి బొర్రగూడెం పాఠశాల అనేది ప్రైవేట్ స్కూల్, చిన్న ప్రైమరీ స్కూల్ అది. ఆ ప్రైమరీ స్కూల్ అసలు అకామిడేషన్ కూడా లేదు. ఊరోళ్ళు కలిసే వాళ్ళు ఒక 2 రూములు రేకుతో వేసి 2 రూములు అవి ఉండి ఓన్లీ టీచర్లు మాత్రమే 2. ఆ ఊరు పిల్లలు మాత్రం 12 మంది మాత్రమే ఆ ఊరు పిల్లలు ఉన్నారు. మిగతా వాళ్ళు అందరూ కూడా వేరే చుట్టుపక్కల వెళ్ళి నుంచి బస్సు మాట్లాడుకొని మన స్కూల్కి వస్తూ ఉంటారు. అదేవిధంగా ఒకటి మిడితోటి మండలం ఆరేపల్లి అనుకుంటుంది, అది సింగిల్ టీచర్. అక్కడ కూడా సేమ్ 5 విద్యావాలంటీర్లు వాళ్ళని అక్కడ పెట్టిండు. బొర్రగూడెంలో కూడా విద్యావాలంటీర్ పెట్టి ఊరోళ్ళు వాళ్ళు డబ్బులు ఇచ్చేసి ఏర్పాటు చేసేసి అట్లా బస్సులు రావడం అనేది, మన బస్సులో పిల్లలు వెళ్ళడం అనేది మన ప్రైవేట్ స్కూళ్ళలో మాత్రమే చూస్తున్నాం. కానీ మన ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇక్కడ చూడలేము. అవి మన జిల్లాలో 2 స్కూళ్ళు ఖచ్చితంగా ఉన్నాయి. అంటే మన టీచర్లు ఎంత బాగా పనిచేస్తున్నారు అని చెప్పేసి చెప్పడానికి అదొక నిదర్శనం మాత్రమే అని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకొరకు మనము మన పాఠశాలను మనమే బలోపేతం చేసుకోవాలి. విద్యార్థులందరూ కూడా బాగా చదవాలని చెప్పేసి, ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లలు జన్మించినప్పుడు ఎంత సంతోషపడతారో వాళ్ళు ఉన్నతంగా ఎదిగినప్పుడు ఇంకా అంతకంటే రెట్టింపు సంతోషాన్ని పొందుతారని చెప్పేసి తెలియజేస్తూ, విద్యార్థులందరూ బాగా చదువుకొని మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకు
మీ చదువు చెప్పినట్టు ఉపాధ్యాయులకు మా జిల్లా విద్యాశాఖకు రాష్ట్ర శాఖకు కూడా మంచి పేరు తేవాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన పిఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ పోల్కంపల్లి నరేందర్ గారు, అదేవిధంగా వారి సతీమణి జయంతి గారికి వారి గురించి ఎంత చెప్పినా కానీ తక్కువనే. ఎందుకంటే ఈ పాఠశాలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దినటువంటి ఘనత వారికే దక్కుతుందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. వారన్నారు నేను మళ్ళొకసారి సర్పంచ్ కావాలి అనుకుంటాను, కానీ సర్పంచ్ వద్దు, ఇంకా అంతకన్నా పెద్ద స్థాయికి పోమని చెప్పేసి నేను వారికి చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళు సర్పంచ్ లేకపోయినప్పటికీ కూడా వారు తప్పకుండా ఈ స్కూల్ మీద దృష్టి పెట్టేసేసి వాళ్ళు చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తూ, అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు గారు అడగగానే మన వంగ మహేందర్ రెడ్డి ఒక 50,000 వర్తు గల ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ ఇస్తా అని చెప్పినందుకు కూడా వారికి వారి సేవాభావంకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అభినందించాలి. మన గౌరవనీయులు జిల్లా విద్యాశాఖాధికారి గారికి పాఠశాల పక్షాన మన ప్రధానోపాధ్యాయులు గారు మరియు పొలకంపల్లి నరేందర్ గారు, వంగ మహేందర్ రెడ్డి గారు, మల్లం ఐలయ్య గారి చేతుల మీదుగా ఘనంగా సత్కరించడం జరుగుతుంది. మీ యొక్క విలువైన సూచనలు, సలహాలు ఎప్పటికీ మాకు అందజేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ మా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు గత 4 సంవత్సరాలుగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్గా వారు అనేక కార్యక్రమాలలో మనం వెంటనే ఉంటూ ముందుకు నడిపిస్తూ తన యొక్క ఆర్థిక సహకారాలు అందజేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ఇక ముందు కూడా మీ యొక్క సహకారం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మా విద్యార్థుల పక్షాన, పాఠశాల ఉపాధ్యాయుల పక్షాన, తల్లిదండ్రుల ఓపెన్ స్కూల్ సెంటర్ ఈ అకాడమిక్ ఇయర్ అయితే సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ కూడా రావడం జరిగింది. 25th ఏప్రిల్ నుంచే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనము నెక్స్ట్ ఇయర్ అయితే ఏమైనా ప్రయత్నం చేద్దామని చెప్పేసి. కాకపోతే ఒక కండిషన్, 300 ఇప్పుడు 70 మందికి 720 మంది ఖచ్చితంగా స్టూడెంట్ రావాలి. మళ్ళీ యాన్యువల్ డే వరకు మొత్తం గ్రౌండ్ అంతా ఎవరు కనబడే పిల్లలతోనే కనబడాలి. అసలు ఆ ప్రకారంగా మీరు కూడా ప్రయత్నం చేస్తే తప్పకుండా ఓపెన్ స్కూల్ సెంటర్ పెడతాను కూడా. థ్యాంక్ యూ సార్, తప్పకుండా సార్. అయితే మేము జేడీ గారిని అడగడం జరిగింది. అయితే డిఓ గారికి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన సెంటర్ నెంబర్ ఇస్తానని కూడా అంటే నెక్స్ట్ జూలైలో ఓకే ఐ విల్ ట్రై. తప్పకుండా సార్ మీ మాట పూజ తప్పకుండా పాటిస్తాను సార్. 100% మేము సక్సెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అజయ్ రెడ్డి సార్.